హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక కడాయి పెట్టి జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. పొద్దున్నే గొంతు అయితే రావడం లేదు. చూడండి, ఆయిల్లో అయితే జీలకర్ర ఆవాలు మాగిన తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి, వంకాయలు, ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో అయితే పచ్చిమిర్చి ఉడికేంత మటుకు అలాగే ఉంచాలండి. చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత నేనైతే కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఉల్లిపాయలు ఉడకడం కోసమని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. వీడియోస్ తీయడానికి టైం దొరకడం లేదండి, అందుకే మబ్బుల్నే లేచి 4:30కి ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసుకోండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ చేయని వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, అల్లం పేస్ట్ ఉల్లిపాయలకు బాగా పట్టేటట్టుగా కలుపుకున్నాను. ఈ 10 days వీడియోస్ ఎక్కువ పెట్టనండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. బ్రేక్ ఇస్తున్నాను కదా అని నిర్లక్ష్యం చేయకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, అల్లం పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టిన వంకాయలు అయితే వేసుకున్నాను. వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, ఇలా చేసి చాలా బాగుంటుంది. చూడండి, పోపుకు మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసి పెట్టుకున్నాను. నా ఛానల్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చూడండి, వంకాయలు ఉడికేంత మటుకు ఒక 5-10 minutes అలాగే ఉంచాలండి. వంకాయలు అయితే ఉడకనికి రెడీ అయిపోయాయి, తొందరగానే ఉడికేస్తాయి. చూడండి, 4:30కి వీడియో చేయడం వల్ల గొంతు కొంచెం డిఫరెంట్గా వస్తుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, ముందుగానే పచ్చిమిర్చి వేసాను కదా, కారం పొడి అయితే వేసుకోవద్దు. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. కర్రీ అయితే ఉడకనికి రెడీ అయిపోయిందండి. చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కొద్దిగా అయితే లాస్ట్లో కొద్దిగా వాటర్ పోసాను. వాటర్ పోసి ఒక 2 minutes 3 minutes అయితే అలా ఉంచేసుకోవాలి. స్టవ్ మీడియం సైజులో పెట్టేసి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఒక 1 week అయితే వీడియోలో ఎక్కువ పెట్టడం కుదరదు, అలాగని సపోర్ట్ చేయడం మానొద్దు. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వంకాయ కూర రెడీ అయిపోయిందండి.
ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా పైన అయితే వాటర్ అయితే పెట్టుకుంటాను నేను. చూడండి వంకాయ కర్రీ అయిపోయిందండి. మీకు లాస్ట్లో అయితే నేను కొద్దిగా మసాలా అయితే వేసుకుంటున్నాను. ఈ వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ను. చూడండి 4:30కి లేచి ఈ వీడియో అయితే రెడీ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.